ఎంజాయ్ పండగ. కొత్త గెస్ట్లు వచ్చారు. స్కూల్లో నీకు ఇష్టమైన ఫేవరెట్ టీచర్ ఎవరా? పీటీ సారు. చికెన్ లాలీపాప్ అన్న దీన్ని ఇంకా టేస్ట్ చేస్తుంది. అమ్మో స్పైస్ అయితే కొంచెం గట్టిగానే ఉన్నాను వేరే వేసేది. సత్యం లైట్లు కూడా వచ్చాయి. అరే మీ మామ ఎడిటింగ్ ఎలా ఉందిరా? నీకు ఎలా ఎలా నచ్చింది? మీ మామ వీడియోస్ ఎడిటింగ్ క్వాలిటీ ఎలా ఉంది నీకు? సినిమా క్వాలిటీ అనిపిస్తుంది నాకైతే. మీ మామ మీద ఎప్పుడైనా కోపం వచ్చిందరా నీకు? నాకు ఎప్పుడు రాలే. సూపర్గా తినేస్తాడు. ఆ రోజు మన ఇద్దరు తినేది యుద్ధం. ఇదైతే భీకర యుద్ధమే. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫీస్ట్ టూర్ భోజనం కోసం ప్రయాణం. ఈ రోజు కొత్త వీడియో కాన్సెప్ట్ తో మేము ముందుకు వస్తున్నాము. మీరు ఆల్రెడీ తమ్నెల్ కూడా చూసుంటారు ఆ ప్లేస్ గురించి. సో మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి కృతంగాకి వెళ్తున్నాము. సో కృతంగాకి వెళ్ళిపోయి అసలు అక్కడ టేస్ట్ చేద్దాము. ఈ రోజు ఒక వీడియోలో 2-3 సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. అవి ఏంటో మీరు ముందు వీడియోలో చూస్తారు. సో స్టే ట్యూన్. హే గాయ్స్, మనం వచ్చేసాం కృతంగా రెస్టారెంట్కి. సో ఈరోజు ఏంటంటే మనం కృతంగా రెస్టారెంట్లో ఫుడ్ రివ్యూ చెప్పేద్దాము. అది ఉంది, అది యూజువల్ ఉండేదే. ప్రెజెంట్ ఏంటంటే మీకు సర్ప్రైజెస్ అని చెప్పాను కదా. సో ఆ సర్ప్రైజెస్ ఏంటంటే ఈరోజు మన వీడియోలో మన ఛానల్కి కొత్త గెస్ట్లు వచ్చారు. గెస్ట్లు అంటే మీరు ఏ రేంజ్ అని ఎక్స్పెక్ట్ చేయకండి. ఆ రేంజ్కి వెళ్తాం, అది వేరే విషయం. కానీ ఈరోజు మన కమల్ మేనల్లు వచ్చారు ఈరోజు. సో ఈ వీడియోకి చిన్న ట్విస్ట్ ఇద్దాము. సో ఈ వీడియోకి నేను చెప్తాను, కొంచెమే చెప్తాను, లైట్గా చెప్తాను. నెఫ్యూస్, ఓకే, నెఫ్యూస్ అల్లుళ్ళు చెప్పాలంటే. సో ఈ వీడియోకి ట్విస్ట్ ఇద్దాము. ఈ వీడియో ట్విస్ట్ ఏమిద్దామంటే ఈ వీడియోకి ఎక్కువ కమల్ ఉంటాడు. సో కమల్ వాళ్ళ అల్లుళ్ళు పక్క వాళ్ళు మీకు ఫుడ్ రివ్యూస్ అన్నీ చెప్తారు. వాళ్ళ ఆటపాటలు అవన్నీ చూసి మీరు ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడు వాళ్ళు షిఫ్ట్ చేద్దాం ఇలా. హలో గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫీస్ట్ టూర్ భోజనం కోసం ప్రయాణం. ఈ రోజు మన వీడియోలో స్పెషల్ గెస్ట్ ఇద్దరు వచ్చారు. వాళ్ళు ఎవరో కాదు, మా అత్తమ్మ మామయ్య వాళ్ళ పిల్లలు. నాకు లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ అనొచ్చు, తమ్ముళ్ళు అనొచ్చు, అల్లుళ్ళు అనొచ్చు, అది ఏమన్నా అనొచ్చు. బట్ వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి నాతో కలిసి ఆడుకున్నారు. ఇప్పుడు కూడా ఆడుకుంటా అనుకున్నాను, వేరే విషయం. అయితే వచ్చి చరిత్ కృష్ణ, ఇతను వచ్చి సంజయ్ కృష్ణ. ఇద్దరు కృష్ణలే, ఫ్యామిలీ మొత్తం కృష్ణాస్ ఫ్యామిలీ అనుకో, వేరే విషయం. నిక్నేమ్స్ వచ్చి ఇతను చక్రి, ఇతను సంజు అంటాం. ఈరోజు మనం కృతంగా రెస్టారెంట్కి వచ్చేసాం. సో మెనూలో మనం అయితే ఏం ఆర్డర్ ఇచ్చామంటే ఒకటి లూజ్ ప్రాన్స్ లో ఒకటి ఇచ్చాము. నెక్స్ట్ వచ్చి చికెన్ స్టార్టర్స్ లో లాలీపాప్ ఒకటి ఆర్డర్ ఇచ్చాము. ఇంకా ఒకసారి పులావ్ ట్రై చేద్దామని మిక్స్డ్ పులావ్ ఇక్కడ ఉంది. సో లైక్ వాళ్ళు చికెన్, మటన్, ప్రాన్స్ అట్లా మిక్స్ చేసి ఇస్తున్నారు. సో మిక్స్డ్ పులావ్ ఒకటి. ఇంకా యాజ్ యూజువల్ మనకి బిర్యానీ కంపల్సరీ కాబట్టి బిర్యానీ కూడా చెప్తాము. ఇంకా లాస్ట్ లో సిచ్యువేషన్ బట్టి డెజర్ట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ట్రై చేద్దాం. వీడియో పాస్ చేసినందుకు సారీ. ఈ రోజు అయితే మన సంజు బర్త్డే. సో విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు సంజు. ఇలాంటి మరిన్ని బర్త్డేస్ ను జరుపుకోవాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. మీరందరూ తప్పకుండా మా సంజుని విష్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోను. ఈ రోజు మన రెస్టారెంట్ వచ్చేసాం కదా. ముందర మన వీడియోస్ చూసావా అని రెస్టారెంట్ వీడియోస్ చూసినావా? ఎట్లా అనిపించినాయి? లైక్ చెప్పు, ఇట్లా ఇటు చెప్పు. బాగానే అన్ని ఫుడ్ గురించి అన్నీ. ఫుడ్ గురించే. నెక్స్ట్ అన్న అడుగు, నువ్వు చెప్పురా. మన ఛానల్లో లైక్ నీకు చూసే కదా, ఎట్లా అనిపించిన వీడియోస్, దాని గురించి చెప్పు. నాకైతే చాలా మంచిగా అనిపించినాయి. అందరితో పోలిస్తే మంది నెల్లూరు విలేజెస్ లాగా మంచిగా విలేజ్ నుంచి మంచి కంటెంట్ ఇస్తున్నారు. నాకైతే బాగా నచ్చింది.
అరే మీ మామ ఎడిటింగ్ ఎలా ఉందిరా? నీకు ఎలా ఎలా నచ్చింది? మీ మామ వీడియోస్ ఎడిటింగ్ క్వాలిటీ ఎలా ఉంది నీకు? సినిమా క్వాలిటీ అనిపిస్తుంది నాకైతే. మొత్తం ఆల్మోస్ట్ 4K క్వాలిటీలో రికార్డ్ అవుతుంది అనుకుంటున్నా. నేను చూస్తున్నా కాబట్టి నాకు 4K అనిపిస్తుంది. ఇంకా సినిమాలో కొన్ని డైలాగ్స్ నాకు అన్ని బాగా నచ్చినాయి. మీ మామ ఫ్యూచర్ యూట్యూబర్ అయితే నీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అరే ఎప్పుడైనా మీ మామ మీద నీకు కోపం వచ్చిందారా చక్రి? నాకైతే ఎప్పుడు రాలేదు. నేను నార్మల్ గానే ఉంటాను మామయ్యతో, ఫ్రెండ్లీగా. అయితే నాకు తెలిసి మామయ్య ఒక మంచి ఫ్రెండ్ అంతే. నీకురా మీ మామ మీద ఎప్పుడైనా కోపం వచ్చిందారా నీకు? నాకు ఎప్పుడు రాలే. నిజం చెప్పరా? రే వీడియో కోసారు కదా, నిజం నిజమా? చెప్పు. సో గైస్ ఇప్పుడు మన ఫుడ్ వచ్చేసింది, ఫుడ్ చూద్దాం. కావాలా? క్యాబేజీ కావాలా? అంతే. తినాలి క్యాబేజ్, ఏదో తినా క్యాబేజ్. సో ఫైనల్లీ ఏది చికెన్ అబ్బో కాలిపోతుంది. ఫిష్ ఫుడ్ భోజనం కోసం ప్రయాణంలో ఫస్ట్ బైట్ మీతో నేను చికెన్ లాలీపాప్ వచ్చేసింది. యాక్చువల్ గా నేను ఫస్ట్ ప్లేట్ ఇస్తారేమనుకున్నా, కానీ మంచిగా అరిటేట్ ఇస్తారు. క్రిస్పీనెస్ అయితే సూపర్ ఉంది అసలు. అంటే నాకు ఫస్ట్ వాళ్ళు డీప్ ఫ్రై చేసేసి అదంతా ఫ్లేవర్స్ యాడ్ చేసినట్టు. క్రిస్పీనెస్ అయితే సూపర్ అసలు. స్పైసీనెస్ ఒక్కరు ఉంది, బట్ ఆ మాత్రం స్పైస్ సరిపోతే ఓకే. అన్న చెప్పినట్టే క్రిస్పీనెస్ బాగుంది. ఇంకా నాకు వెజ్ నచ్చదు కాబట్టి పక్కన పెట్టేద్దాం. నాకైతే బాగా నచ్చింది ఇక్కడ. చికెన్ లాలీపాప్స్ ఎక్కువ అంటే ఎప్పుడైనా రెస్టారెంట్ కావాలి, జస్ట్ అదే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడే తిన్నాను అంతే. స్టార్టర్లు ఎక్కువ నీకు ఏది ఇష్టం చికెన్ లాలీపాప్ కాకుండా? చికెన్ టిక్కా బాగుంటది, చికెన్ ఫ్రై అలా బాగా నచ్చుతుంది మరి. స్టార్ట్ చేయరా? చికెన్ అయినా బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. సో నెక్స్ట్ లూస్ ప్రాన్స్ కూడా వచ్చేసి అది కూడా ఒకసారి ట్రై చేద్దాం. వచ్చింది క్యాబేజీ, ఈసారి తినాలి క్యాబేజీ. లూస్ ప్రాన్స్ వచ్చేసింది. మామూలుగా నేను చాలా వరకు చిల్లీ ప్రాన్స్ అట్లా తింటున్నాను, ఈసారి లూస్ ప్రాన్స్ చేయడం. అంటే మొత్తం ఇది డ్రై డ్రై ఫ్రై లాగా. చికెన్ లాలీపాప్ అన్న దీన్ని ఇంకా క్రిస్పీ చేస్తుంది. చికెన్ లాలీపాప్ అనుకుంటే ఇది ఇంకా సో డీప్ ఫ్రై కాబట్టి, లూస్ ప్రాన్స్ కాబట్టి విత్ డ్రైనెస్ ఎక్కువ. అంటే వీళ్ళు ఏంటంటే ఎక్కువ మసాలా యాడ్ చేయలేదు, సో డ్రై ఐటమ్ కాబట్టి క్రిస్పీనెస్ టేస్ట్ అయితే అదిరిపోయింది. చెప్పరా చికెన్ ఎలా ఉంది? నేను తిన్న ప్రాన్స్ లో నాకు ఇష్టమైన ప్రాన్స్ ఇదే. ఎందుకంటే నేను ఓన్లీ జస్ట్ డీప్ ఫ్రై రెడ్ ప్రాన్స్ తింటాను. ఇదైతే క్రిస్పీనెస్ చాలా నచ్చింది నాకైతే. చెప్పరా సంజు? చికెన్ లాలీపాప్ కంటే ఇంకా క్రిస్పీగానే ఉంది, బాగుంది. నచ్చిందా? ఇదే నచ్చింది. ప్రాన్స్ నచ్చిందా? ఏం మాట్లాడు మామతో అల్లి కబుర్లు. మీ మామ నేను ఎన్నిసార్లు రెస్టారెంట్ తీసుకెళ్ళా? ఫస్ట్ ఇదే ఫస్ట్ టైం నాకైతే, అండ్ ఫస్ట్ టైమే బాగుంది. ఇంకా మంచి రెస్టారెంట్ తీసుకొని వచ్చాడు మామయ్య. నాకు నచ్చింది అయితే ఇక్కడైతే ఫుడ్ అన్ని రెస్టారెంట్ కన్నా ఈ రెస్టారెంట్ నాకు బాగా నచ్చింది. ప్రాన్స్ మా మామయ్య తీసుకురావడం ఇది కూడా ఫస్ట్ టైమే నాకు, కానీ మా అన్నయ్య చెప్పినట్టు ఇది ఫస్ట్ టైం చాలా బాగుంది. ఎంతమంది ఫ్రెండ్స్ నీకు చక్రి? నాకు ముగ్గురు ఉన్నారు. బెస్ట్ ఫ్రెండ్సా? ఫ్రెండ్సా? బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ. బెస్ట్ ఫ్రెండ్స్. సో ఎవరెవరు వాళ్ళకి ఏంటి ఎందుకంత? మా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరి పేరు జశ్వంత్, ఇంకొకరి పేరు మాధవ్, ఇంకొకరి పేరు దీప్తి. మీ ముగ్గురులో ఎక్కువ నువ్వు బాండ్ ఏది ఎవరితో ఎక్కువ? అంటే ఎక్కువ రోజంతా వాడుతూనే ఉంటావు? నేనైతే జశ్వంత్. స్కూల్లో నీకు ఇష్టమైన ఫేవరెట్ టీచర్ ఎవరా? పీటీ సారు. పీటీ సారా? టీచర్స్ లో కల్లా పీటీ సార్ వీరయ్యా ఎక్కువ వాడతారా నువ్వు?
వాలీబాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, కబడ్డీ. క్రికెట్. సంజు నువ్వు చెప్తావరా అవుట్డోర్ గేమ్? అవుట్డోర్ గేమ్స్ నేను క్రికెట్ ఆడతా, ఇంకా బ్యాడ్మింటన్ ఆడతా. స్కూల్లో అయితే కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అన్నీ ఆడతా. కబడ్డీలో ఏంట్రా నువ్వు రైడరా డిఫెండరా? రెండు. ఇక్కడ ఎక్కువ ఏది ఆడతావు? క్రికెట్ ఇంకా ఫుట్బాల్. మీ మామతో ఎన్ని గేమ్స్ ఆడావు ఇంటి దగ్గర? చాలా ఆడా. నువ్వు మీ మామ కలిసి ఎన్ని గేమ్ ఏ గేమ్స్ ఆడారు ఎక్కువ? క్రికెట్ ఇంకా బ్యాడ్మింటన్ అంతే. మీ మామ ఎక్కువ ఏది బాగా ఆడతాడు, బ్యాటింగ్ బౌలింగ్? బౌలింగ్. స్కూల్లో నీకు ఇష్టమైన ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంట్రా చక్రి? నేను సోషల్ అనుకుంటున్నా. ద మోస్ట్ హేటెడ్ సబ్జెక్ట్ నీకు ఏది? నాకు ఇష్టం లేదంటే జస్ట్ మ్యాథ్. మ్యాథ్స్. యూనివర్సల్ కోడ్ ప్రాబ్లమ్ అది. యూనివర్సల్ కోడ్ ప్రాబ్లమ్ అది. మీ మామ చెప్తాడు ఈ సెగ్మెంట్. ఎరా నీకు నీ నర్సరీ నుంచి ఇప్పుడు దాకా నీ ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటో చెప్పు. హిందీ. ఇష్టమైన సబ్జెక్ట్ మోస్ట్ ఫేవరెట్? మ్యాథ్స్. మ్యాథ్స్. సో ఫైనల్లీ మిక్స్డ్ పలావ్ వచ్చేసింది. సో మనం దాన్ని టేస్ట్ చేయబోయేస్తాం. మిక్స్డ్ పలావ్ అయితే వచ్చేసింది. దీనిలో చికెన్, మటన్, సో 3 types ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. వేడి వేడి ఇది మొత్తం చూస్తే అర్థమైపోతుంది. దీంట్లో మసాలా బాగా అంటే తగిలిస్తాను అంతే. పక్క ఇదైతే మన హైదరాబాద్ స్టైల్ అయితే కాదు. ఇదంతా మన ఊరు స్టైల్ ఉంటాయి కదా. ఆ వేడి నేను ఆ వేడిలోనే నాకు అదేదో టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తారు కదా, అట్లాగే ఉంది. వేడిగా ఇలా తింటుంటే మాత్రం సూపర్ ఉంది అసలు. చక్రి ఇలా ఉంది. ఇదైతే నాకు కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. అన్న చెప్పినట్టు హైదరాబాద్ కాదు. బొంగులో బిర్యానీ అట్లా కొంచెం ఆ టైప్ లో ఉంది. కొంచెం ఆ టేస్ట్ వస్తుంది. ఎలా ఉంది బిర్యానీ? తిన్నా అసలు మా దగ్గర సింపుల్ లెక్క తప్పకుండా. చెప్పలేదు వీడియో పోతాను నాకు ఇది వద్దు. మనం పులావ్కి ఎండింగ్కి వచ్చేసాం. మిక్స్డ్ పులావ్ ఇదైతే అంటే బిర్యానీకి డిఫరెంట్ టేస్ట్. అంటే బిర్యానీస్ దీనికి సంబంధం లేదు, డిఫరెంట్ కేటగిరీ. ఈ టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది మీకు. సో మిక్స్డ్ పులావ్ ఓవరాల్ గా అయితే సూపర్ ఉంది. ఫుడ్ అరౌండ్ అమ్మో స్పైస్ అయితే కొంచెం గట్టిగానే ఉన్నాను వేరే వేసేది. మా ఇద్దరు అల్లులు కూడా బాగా నచ్చింది ఫుడ్. నెక్స్ట్ ఇంకా బిర్యానీ టేస్ట్ చేద్దామని మెనూ ఓపెన్ చేసాము. మెనూలో కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. సో 2 బిర్యానీస్ ఆర్డర్ ఇచ్చాము. ఫస్ట్ వచ్చి ముట్ట బిర్యానీ. ఇది ఎట్లాగో ఇది కామన్ ఐటమ్, అంటే రెగ్యులర్ గా మీరు చూసుండొచ్చు. కానీ సెకండ్ బిర్యానీ ఐటమే కొంచెం మీకు డిఫరెంట్ అనిపిస్తుంది. ఇది కొల్లూరు కొండారెడ్డి బుర్జు బిర్యానీ. ఎవరైనా సంతాపడితే ల్యాబ్ పార్ట్ ఎక్స్ప్రెస్ చేస్తాం లేదా పెట్ పార్ట్ ఎక్స్ప్రెస్ చేస్తాం. కానీ ఇలాంటిది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి. అయ్యో బ్యాక్ పెంచారు కనిపించారా? మిడిల్ బెంచ్. ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఫేవరెట్ సబ్జెక్ట్ 3: సైన్స్, మ్యాథ్, ఇంకా ఇంగ్లీష్. ఏ క్లాస్ మనం? 6th. మార్తేలా అన్ని మార్తాయి. ఫేవరెట్ టీచర్ ఒకసారి చెప్తాను. చౌదరి మ్యామ్ మ్యాథ్ మ్యామ్, రాజేశ్వరి మ్యామ్ బయాలజీ మ్యామ్, ఇంకా గాయత్రి మ్యామ్ ఇంగ్లీష్ మ్యామ్. బెస్ట్ ఫ్రెండ్ వాడు ఎప్పుడు నా పక్కన ఉంటాడు. వాడు ఇద్దరు ఉన్నారా? పేరు చెప్పు. శ్రీవాత్స ఇంకా మహన్. ఏమంటారు హేటెడ్ సబ్జెక్ట్ ఏంటి? అసలు నాకు ఈ సబ్జెక్ట్ ఇష్టం ఉండదు. హిందీ. కాఫీ. అరే నీకు బోర్బండ్ల స్కూల్ ఇష్టమా, ఈ స్కూల్ ఇష్టమరా? ఈ స్కూల్ ఇష్టం. ఈ స్కూల్ ఇష్టం. అరే నీకు ఇష్టమైన గేమ్స్ ఏంట్రా? నువ్వు ఎక్కువ ఫ్రీక్వెంట్ గా ఆడే గేమ్స్? చక్రి ఇండోర్ చెస్, వీడియో గేమ్స్, మైన్ క్రాఫ్ట్ లేదా రోబ్లాక్స్. తమ్ముళ్ళలో నీకు నచ్చని ఒక 5 థింగ్స్, నచ్చని 5 థింగ్స్ చెప్పు. నచ్చినవి అయితే చాలా ఉన్నాయి. ఎప్పుడు మా మీద తిట్టిపిస్తూ ఉంటాడు నన్ను. ఇంకా నచ్చినవి కామ్గా వస్తున్నట్టు పక్కన అంతే. అరే నీకు మీ అన్నలో నచ్చిన 5 విషయాలు ఏంటో చెప్పరా?
మా ఇంట్లో చాలా ఎక్కువ ఉన్నాయి నాకు ఇష్టమైనవి. మా అన్న ఎప్పుడు మంచిగా ఉంటాడు, నన్ను కేర్ చేసుకుంటాడు, నన్ను బాగా చూసుకుంటాడు. నచ్చినవి నచ్చినవా? నచ్చినవి అయితే నన్ను ఊరికే కొడుతూ ఉంటాడు, రీజన్ లేకుండా అయితే కొడతాడు. అరే ఎక్కువ మీ మమ్మీ అంటే ఇష్టమా నీకు, మీ డాడీ అంటే ఇష్టమరా? ఇద్దరు ఇష్టం. ఇద్దరు ఇష్టమా? ఇంకో ఫేవరెట్ పక్క వాళ్ళు నా సైడ్ తీసుకుంటారు అలాంటిది? ఇద్దరు ఈక్వల్ గానే ఉంటారు. ఈక్వల్ గా. నీకురా చక్రి, నీకు మమ్మీ ఇష్టమా మీ డాడీ ఇష్టమా? నాకైతే ఇద్దరు ఒకటే, కానీ డాడీ ఎక్కువ ఇష్టం. ఎప్పుడు డాడీ ఫేవరెట్ ఏమంటారు కాబట్టి యాక్చువల్ గా చిన్నోడు డాడీ ఫేవరెట్, వాళ్ళ మమ్మీ భయపడతాడు. లో అయితే మమ్మీ స్ట్రిక్ట్ అయితే అర్థం టీచర్ సార్. నేను ఆల్రెడీ కలిపే అవుతున్నాడు. ఏ బుట్ట బిర్యానీ కొంచెం చూడడానికి ఏదో భయంకరంగా ఉంది. ఏదో లైక్ అదే సార్ ఫ్యామిలీ బిర్యానీ లేకపోతే మనం సపరేట్ బిర్యానీ అది చూడు. ఎగ్స్, చికెన్, మటన్ అన్ని ఆల్ మిక్సింగ్ ఉన్నట్టుంది అబ్బాయి. బిర్యానీ ఫైనల్ గా వచ్చేసింది మన దగ్గరికి. ఇంకా మన అన్న సర్వ్ చేసి ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ బైట్ తీసుకున్నాము. నాకైతే నార్మల్ గానే అనిపిస్తుంది. అంటే నాకు తేడా తెలియదు ఎక్కువ. హైదరాబాద్ ఇంకా అట్లా నెల్లూరు అట్లా తేడా తెలియదు బిర్యానీకి. నాకైతే పీసెస్ మంచిగా ఫ్రై అయినట్టు అనిపిస్తున్నాయి. చూద్దాం. కుక్ అయినా ఎలా ఉన్నాయి పీసెస్? హార్డ్ ఉన్నాయి, సాఫ్ట్ ఉన్నాయా? చాలా సాఫ్ట్ గా, క్రిస్పీగా, ఇంకా జ్యూసీగా ఉన్నాయి. ఇలా చూసి ఇలా తీసి చూపించు. ఇట్లా ఫుల్ జ్యూసీగా ఇంకా క్రిస్పీగా ఉన్నాయి. ఇంకా బిర్యానీ విషయానికి వస్తే బిర్యానీయే అంతే. ఆ పుట్టని చూస్తేనే భయం వేసింది నాకు. ఇక్కడ మ్యాక్సిమం అంటే లైక్ మసాలా చాలా తక్కువ, ఒక 70% మీకు వైట్ రైస్ ఉంది మొత్తం. లైక్ ఆ పీసెస్ తో ఆ మిక్సింగ్ గ్రేవీ వర్క్ ఉంది. రిమైనింగ్ 70% మొత్తం వైట్ రైసే. చూద్దాం ఫస్ట్ బైట్ ఒకసారి. మనకి మసాలా తక్కువ కాబట్టి టేస్ట్ లో లైక్ స్పైసీనెస్ కానీ అవన్నీ ఎంత సింపుల్, మరి అసలు చెప్పాలంటే లేదు. అసలు చెప్పాలంటే మీరు కావాలనుకుంటే మనకి పీసెస్లో వచ్చిన గ్రేవీ సపరేట్గా, అంటే అది బాటంలో ఉంది, అది వేసుకొని మనం కలుపుకొని తింటుంటే సరిగ్గా సరిపోదు అది మసాలా స్పైసీనెస్. చూద్దాం. కంపల్సరీ ఆ పీస్తో మిక్స్ చేసుకొని తింటేనే మెయిన్ ఫ్లేవర్ తెలుస్తుంది, లేకపోతే నార్మల్ వైట్ రైసే కనిపిస్తుంది నాకు. చెప్పరా సంజు, ఇలా ఉంది బిర్యానీ? బిర్యానీ పులావ్ కంటే అంత స్పైస్ లేదు, అంత కారం కానీ లేదు. నాకైతే బాగా నచ్చింది. బయట కర్నూలు కొండారెడ్డి బీచ్ మీకు ఏమైనా ఐడియా ఉందా? ఉంది కదా. సో వచ్చేసింది ఇప్పుడే ద కర్నూలు కొండారెడ్డి బుజ్జి బిర్యానీ. సో మీరు రైస్ చూడొచ్చు, ఆల్ ఫ్లేవర్ఫుల్, మసాలా కింద ఉన్నట్టుంది, పీస్ మొత్తం గ్రేవీతో ఉన్న పీస్ వచ్చింది. సో గైస్, ఫీస్ట్ భోజన కోసం ప్రయాణంలో కర్నూలు కొండారెడ్డి బుజ్జి బిర్యానీ. ఫస్ట్ బైట్ మీతో నేను. బిర్యానీ చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంది, చాలా బాగుంది. అండ్ దట్ కర్రీ దట్ ఇంప్లైస్ చాలా అథెంటిక్ గా ఉంది టేస్ట్. సో ఇది నార్మల్ దమ్ బిర్యానీ అయితే కాదు,
రైస్ మేబీ బాస్మతి రైస్ బట్ ఇది చాలా టిపికల్ స్టైల్లో ఉంది. సో ఇది కొంతమందికి నచ్చుతుంది, అందరికి నచ్చాలని రూల్ లేదు. టేస్ట్ తిరిగిపోయింది. కర్నూలు కొండారెడ్డి బీచ్ సూపర్, చాలా బాగుంది గైస్. ప్రగతి నగర్లో లొకేటే ఉంది, 3rd floor. తప్పకుండా కృతుంగాకి వచ్చి మీరు ట్రై చేయండి. నాకు తెలుసు కృతుంగాలో ప్రైజీ ఉంటుంది మెను, బట్ నాకు తగ్గట్టు టేస్ట్, క్వాంటిటీ కూడా వస్తుంది. సో తప్పకుండా మీరు కృతుంగాలో ట్రై చేసి మీ కృతుంగా స్టోరీస్ ఏమైనా ఉంటే మాతో షేర్ చేయండి. అండ్ బిర్యానీస్ అయితే ఇప్పటివరకు అయిపోయినాయి. ఒక్కొక్క బిర్యానీ టేస్ట్ చేసాము. ఫస్ట్ ఏమంటారు, మన మిక్స్డ్ పులావ్ బిర్యానీ చెప్పాం, తర్వాత బుట్ట బిర్యానీ చెప్పాం, నెక్స్ట్ ఇప్పుడు కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జి బిర్యానీ చెప్పాం. 3 బిర్యానీస్ తిన్నాము. అండ్ కమల్ వాళ్ళ కజిన్స్, అల్లుళ్ళు బిగ్ చెప్పారు వాళ్ళ స్టోరీస్ అన్ని. సో నెక్స్ట్ డెజర్ట్ సెక్షన్ ఉంది. డెజర్ట్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఫైనల్ కార్డ్ చెప్పేద్దాం కదా. నాకదే స్ట్రాబెరీ బాగా నచ్చింది. ఐస్ క్రీమ్ మంచి మిల్క్ తో తయారు చేసినట్టున్నారు, ఫుల్ క్రీమీగా ఉంది. ఇంకా ఫుల్ టేస్టీగా ఉంది. ఇది అయితే స్ట్రాబెరీ కదా అన్నయ్య, నేనైతే స్ట్రాబెరీ తీసుకుంది. నాకా బటర్ స్కాచ్, కానీ ఇక్కడ అవైలబుల్ లేదు, కొంచెం అదొకటే. అది వాళ్ళు ప్రిపేర్ చేస్తారో లేకపోతే తెలియదు, కానీ ప్రీమియం క్వాలిటీ ఉంది. వాళ్ళకు అంటే ఇట్లా అది మనం బయట తింటాం కదా, అరుణ్ కానీ అమూల్ ఐస్ క్రీమ్స్ అట్లాంటివి తింటాం కదా, అదే ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది. మరి నాకు తెలీదు వీళ్ళు ప్రిపేర్ చేస్తారో వీళ్ళు తెచ్చుకున్నారో. మాకైతే ఐస్ క్రీమ్ అయితే సూపర్. బటర్ స్కాచ్ ఆల్వేస్ వాళ్ళకి తగ్గట్టే సరే చెప్పరా. మ్యాంగో ఫ్లేవర్ అయితే నా ఫేవరెట్ ఫ్లేవర్. ఈ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది. రియల్ మ్యాంగో తిన్నట్టుంది, చాలా క్రీమీగా, చాలా బాగుంది. సరే ఇంటికి వెళ్ళాక మనకి తన్నులకి గట్టిగా పడతారా బిల్. ఐ వాంట్ సీ ద బిల్. అంటే చల్లగా ఐస్ క్రీమ్ ఉన్నాయి కదా, ఆ బిల్ చూసారా వేరే చూద్దాం. అరే చూద్దాం రాంగా. అరే खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. వాయమ్మో ఏంటో ఇది 2000 అప్రాక్సిమేట్ గా 3000 బిల్లు గురించి మీ ఒపీనియన్ చెప్పండి. నీ ఒపీనియన్ చెప్పు. నాకు తెలిసి ఇప్పుడు దాకా నేను తిన్న దాంట్లో ఇదే హైయెస్ట్ అనుకుంటా. సత్యం లైట్లు కూడా వచ్చాయి. ఆ రోజు మన ఇద్దరు తిన్నది యుద్ధం, ఇదైతే బీటర్ యుద్ధమే. నైస్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. వేసిపోతుంది అక్కడ. చెల్లె మన అల్లుల కోసం తప్పదు. చేశారా టోటల్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నాకైతే ఇక్కడ బాగా నచ్చింది. ఫుడ్ అంతా ఓవరాల్ గా నాకు అన్నిటికంటే ఐస్ క్రీమ్ నచ్చింది, ఇంకా స్టార్టర్స్ బాగా నచ్చాయి. బిర్యానీస్ ఎప్పుడు తినేదే, ఇంకా టేస్ట్ వెరైటీ అదొకటే. ఆల్ మిక్స్ నాకు బాగా నచ్చింది అన్నిటికంటే. అంతే. మా ఎక్స్పీరియన్స్ కంటే బిల్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఓవరాల్ గా ఫుడ్ ఎలా ఉంది? అన్ని నాకు బాగా నచ్చింది. ఈ రెస్టారెంట్ అయితే నా ఫేవరెట్. స్టార్టర్స్, బిర్యానీ, ఐస్ క్రీమ్ అన్ని. సో ఇవాళ క్రితంగా రెస్టారెంట్ లో ఇది మన ఫుడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఈ రోజు ఇది వీడియో మన క్రితంగా రెస్టారెంట్ లో ఫుడ్ ఎక్స్పీరియన్స్ విత్ మా అల్లుళ్ళతో. సో ఓవరాల్ గా అయితే ఫుడ్ క్వాలిటీ, క్వాంటిటీ, ఇంకా అంబియన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఆల్మోస్ట్ ఓవరాల్ గుడ్. అదే ఇంకా బిల్ చూసి పేపర్ కుదరదు, అది వేరే అవుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫీస్ట్ ఫుడ్ భోజనం కోసం తయారవుతూ మరికొత్త వీడియోతో నేను మీ హర్ష కామ వచ్చేస్తాను.